వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏపీ న్యూ సిలబస్లో 13th చాప్టర్ స్టాటిస్టిక్స్లో టాపిక్ నెంబర్ 7గా ఎక్సర్సైజ్ 13.2 పార్ట్ 1 నేర్చుకోబోతున్నాం. ఈ పార్ట్ 1లో భాగంగా ప్రాబ్లం నెంబర్స్ 1 to 3 యొక్క సొల్యూషన్స్ని తెలుగు వివరణతో ఇప్పుడు మనం చూద్దాం. సో ఎక్సర్సైజ్ 13.2 ఫస్ట్ ప్రాబ్లం. The following table shows the ages of the patients admitted in a hospital during a year. So the table is given here. Find the mode and the mean of the data given above. Compare and interpret the two measures of central tendency. So ఈ టేబుల్లో ఉన్న డేటాను చూసి ఇది ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ ఏజ్కి సంబంధించిన వివరాలు ఇవ్వబడ్డాయి. దీనికి మోడ్ అండ్ మీన్ ఈ రెండు కూడా కనుక్కుని ఈ రెండు వాల్యూస్ని కూడా పోల్చుతూ మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలి. సో దానికోసం ముందుగా ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఈ టేబుల్ని మనం వెర్టికల్గా రాసుకోవడానికి వీలుగా ఈ టేబుల్ని తీసివేసి దీనికి మోడ్ అండ్ మీన్ ఇక్కడ ఒకే స్క్రీన్ మీద చేయడానికి వీలుగా మోడ్ కోసం అయితే ఎక్స్ట్రా కాలమ్స్ నో నీడ్ మనకి, కానీ మీన్ కోసం ఎక్స్ట్రా ఒక 3 కాలమ్స్ని, ఎందుకంటే ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేయడానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఎక్స్ట్రా 3 కాలమ్స్ని మనం యాడ్ చేసుకుందాం. సో దానికోసం ఏజ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్తో పాటు ఎడిషనల్లీ 3 కాలమ్స్ని మనం తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ ఫస్ట్ కనుక్కునేది ఏమిటి? మోడ్. మోడ్ కనుక్కోవడానికి అయితే మనకి ఏ అదర్ కాలమ్స్ కూడా నీడ్ లేవు కనుక ముందుగా ఇక్కడ ప్రాబ్లంలో మోడ్కి సంబంధించినటువంటి డేటాను మనం రాద్దాం. సో మనం మోడ్ కనుక్కోవాలంటే ఎప్పుడు కూడా ప్రాబ్లంలో ఉన్నటువంటి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ మనకు కావాలి. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇన్ ద డేటా. సో ఫ్రీక్వెన్సీలన్నిటిలోకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది? ఇక్కడ చూడండి, సెకండ్ కాలంలో ఉన్న ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మనకి ఎంత ఉంది అంటే 23 ఉంది. మనకి తెలుసు ఆల్రెడీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే ఉందో దాన్నే మనం మోడల్ క్లాస్ అని పిలుస్తాం. సో ఈ ప్రాబ్లంలో మోడల్ క్లాస్ అనేది ఏమవుతుంది? 35 to 45 అవుతుంది. దేర్ఫోర్ మోడల్ క్లాస్ ఈజ్, సో మోడ్ కనుక్కోవడానికి అవసరమైనటువంటి మోడల్ క్లాస్ ఈ ప్రాబ్లంలో ఏది అంటే 35 to 45. సో దీన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి మోడ్ కనుక్కునేటువంటి ఆన్సర్ ఈ క్లాస్కి చెందింది వస్తుంది అని మనకు ముందే తెలుస్తుంది. ఇక మోడల్ క్లాస్ని బట్టి రాసేటువంటి వాల్యూస్ అన్ని ఇప్పుడు మనం ఒకసారి మెన్షన్ చేస్తే మనకి ఆల్రెడీ తెలుసు ఈ మోడల్ క్లాస్లో ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని మనం F1 అని పిలుస్తాం. సో దానికి సంబంధించి మనకి ఈ F1 అనే దాన్ని తీసుకుంటే ఇప్పుడు ఒకసారి డేటాలో ఈ 23నే F1గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ F1 అవుతుంది. దాని ప్రిసీడింగ్ క్లాస్ అంటే మోడల్ క్లాస్ కంటే ముందున్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకి F0 అవుతుంది. దాని సక్సీడింగ్ అంటే మోడల్ క్లాస్కి నెక్స్ట్ ఉన్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకి F2 అవుతుంది. వీటితో పాటు మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ అంటే ఇది 35తో స్టార్ట్ అయింది, ఇంతకుముందు కూడా 35తో ఎండ్ అయింది కాబట్టి ఈ 35 అనేది రెండు చోట్ల సేమ్ ఉంది కనుక ఇదే మనకి L అవుతుంది, లోయర్ బౌండరీ. ఇక ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్ గ్యాప్ H అనేది మనకి 10 అవుతుంది. అది కూడా మోడల్ క్లాస్తో తీసుకుంటాం. 45కి 35కి ఉన్న గ్యాప్ మనకి 10 కాబట్టి ఇది H వాల్యూ అవుతుంది. సో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం వరుసగా ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో దాని ప్రకారం చూస్తే ఇప్పుడు నెక్స్ట్ మనం రాయాల్సింది ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి L వాల్యూని రాస్తాం. మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ L ఈజ్ ఈక్వల్ టు 35. నెక్స్ట్ ఇక F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇక్కడ ప్రాబ్లంలో 23. నెక్స్ట్ F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. సో మోడల్ క్లాస్కి ముందున్నటువంటి ఫ్రీక్వెన్సీ 21. ఇక F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, ఇట్స్ వాల్యూ ఈజ్ 14. నెక్స్ట్ H అంటే మనకి మోడల్ క్లాస్ యొక్క క్లాస్ ఇంటర్వెల్. సో 45 - 35 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో దీన్ని బట్టి మోడ్ కనుక్కోవడానికి కావాల్సిన వాల్యూస్ అన్ని రాసాం. ఇక్కడ వీటి ఎక్స్ప్లెనేషన్ కాకుండా బ్రీఫ్గా ఎందుకు రాసామంటే మనకి మీన్ అండ్ మోడ్ రెండు కూడా ఇక్కడ ఒకేసారి చూపించడానికి వీలుగా బ్రీఫ్గా రాయడం జరిగింది. నెక్స్ట్ మోడ్ కనుక్కోవాలి కనుక మోడ్ యొక్క ఫార్ములాని మనం మెన్షన్ చేద్దాం. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2 ఇంటూ F1 మైనస్ F0 మైనస్ F2
ఇంటూ హెచ్. సో ఈ ఫార్ములా ముందుగా మనకి కన్ఫామ్ గా రావాల్సి ఉంటుంది. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ మనం మోడ్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. సో దానికోసం నెక్స్ట్ మనం ఇక్కడ మోడ్ యొక్క వాల్యూస్ ని ఐడెంటిఫై చేద్దాం. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి ముందుగా ఎల్ ప్లస్, ఎల్ మీన్స్ ఇక్కడ ప్రాబ్లంలో మనకి 35. సో 35 ప్లస్ ఈ బ్రాకెట్స్ లో F1 మైనస్ F0. F1 23 అయితే F0 21. సో 23 మైనస్ 21 బై నెక్స్ట్ ఏముంది 2F1. చూడండి F1 23 కాబట్టి దాన్ని డబల్ చేస్తే అంటే 2 ఇంటూ 23 మైనస్, సో ఇక్కడ మైనస్ లో F0 అండ్ F2 రాయాలి. F0 21, F2 14 కాబట్టి మైనస్ 21 మైనస్ 14 ఈ మొత్తం డినామినేటర్ ఇంటూ హెచ్ అంటే ఈ ప్రాబ్లంలో 10. సో ఇంటూలో మనం 10 రాసాం. ఇక దీన్ని మనం సింప్లిఫై చేయాల్సి ఉంది. సో నెక్స్ట్ స్టెప్ లో 35 ప్లస్, సో ఇక్కడ న్యూమరేటర్ చూడండి 23లో 21 మైనస్ చేస్తే మనకు వచ్చేది 2 బై 2 ఇంటూ 23. 2 23s are 46. సో ఈ రెండు మైనస్ వాల్యూస్ కూడా ఎడిషన్ చేస్తే మైనస్ 21 మైనస్ 14 మీన్స్ మైనస్ 35 ఇంటూ 10. సో 35 ప్లస్, సో ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ గమనిస్తే పైన చూడండి 2 ఇంటూ 20 ఉంది కనుక న్యూమరేటర్ ఈజ్ డైరెక్ట్లీ 20 బై డినామినేటర్ 46 లో 35 మైనస్ చేస్తే మనకు వచ్చేదంతా 11. సో 20 బై 11 అనేది మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో 35 ప్లస్, చూడండి మనకి 20లో 11 అనేది ఒకసారి క్యాన్సిల్ చేస్తే 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 9 రిమైండర్ ఉంటుంది. 90లో మరి 11 8 టైమ్స్ దాదాపు క్యాన్సిల్ అవుతుంది, 88. మళ్ళీ 20 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఈ విధంగా మనకి రిపీట్ అవుతుంది మొత్తం కూడా. సో ఈ 81 కి బార్ అని చెప్పవచ్చు. సో 1.81 బార్ అని చెప్పవచ్చు. సో టోటల్ గా 35 కి 1.81 యాడ్ చేస్తే మనకు వచ్చేది 36.81 బార్. ఇది ఇయర్స్ రూపంలో ఉంది కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏజ్ ఇయర్స్ అని రాస్తాం. సో టోటల్ గా ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ యొక్క మోడల్ ఏజ్ ఎంతంటే 36.81. అంటే దేని తెలియజేస్తుంది? మోస్ట్ నెంబర్ ఆఫ్ ద పేషెంట్స్ అడ్మిట్ ఇన్ ద హాస్పిటల్ అనేది ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. ఇక ఇదే ప్రాబ్లం లో మనం మీన్ కూడా కనుక్కోవాలి. మరి మీన్ కనుక్కోవాలంటే ఈ ఎక్స్ట్రా కాలమ్స్ ముందే రాసుదిలాం. 3 కాలమ్స్ ఎందుకు అవసరము అంటే మీన్ కనుక్కునేటప్పుడు మనకు తెలుసు థర్డ్ కాలంలో ఆల్వేస్ వి నీడ్ క్లాస్ మార్క్స్. సో క్లాస్ మార్క్స్ అనేది నెక్స్ట్ కాలంలో రాయాలి. ఇక స్టెప్ డీవియేషన్ మెథడ్ కోసం నెక్స్ట్ కాలంలో ui అని రాసుకుంటాం. ui మీన్స్ xi మైనస్ a బై హెచ్. సో ఇక్కడ ఏ అనేది x లోంచి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక లాస్ట్ కాలంలో fi ఇంటూ ui చేస్తాం. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ కోసం సూటబుల్ కాలమ్స్ ని మనం రాసుకున్నాం. ఇక క్లాస్ మార్క్స్ అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ క్లాస్ మార్క్ కూడా మనకి లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అవుతుంది. సో లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అంటే ఇక్కడ 5 15 కాబట్టి 5 ప్లస్ 15 ఎంత 20. 20 బై 2 అంటే ఇక్కడ 10. సో మనకి ఫస్ట్ క్లాస్ మార్క్ గా మనం రాయగలిగింది ఏంటి అంటే ఆటోమేటికల్లీ వీ కెన్ సే దట్ 10. చూడండి 5 కి 15 కి మిడిల్ వాల్యూ మనకి 10 అవుతుంది. ఈ గ్యాప్ కూడా 10 10 ఉంది కనుక దీనికి కూడా 10 10 యాడ్ చేసుకుంటూ మనం రాయవచ్చు. సో ఇక్కడ క్లాస్ మార్క్ మనకి 10 ప్లస్ 10 20. నెక్స్ట్ క్లాస్ మార్క్ ఈజ్ 30, నెక్స్ట్ 40, 50 అండ్ 60. సో ఇవన్నీ ఎలా వచ్చాయి? క్లాస్ ఇంటర్వెల్స్ గ్యాప్ 10 కాబట్టి యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఇక వీటిలోంచి ఏదో ఒక క్లాస్ మార్క్ ని మనం యాజ్యూమ్డ్ మీన్ ఏగా సెలెక్ట్ చేసుకుంటాం. జనరల్ కి మిడిల్ లో ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ మిడిల్ లో ఉన్న రెండిట్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఈ 23కి ఎదురుగా ఉన్నటువంటి 40ని మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్నే మనం యాజ్యూమ్డ్ మీన్ అనుకుంటాం. సో u అనేటువంటి వాల్యూ ఒరిజినల్లీ x లోంచి a తీసివేసి h తో డివైడ్ చేయాలి. కానీ u కాలం చాలా ఈజీగా మనం ఎలా వేయవచ్చు? మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి యాజ్యూమ్డ్ మీన్ కి ఆపోజిట్ లో u వాల్యూ ఆల్వేస్ 0. నెక్స్ట్ ఇక్కడ నుంచి తగ్గే వైపు ఇక్కడ వెళ్లే కొద్ది క్లాస్ మార్క్స్ తగ్గుతున్న వైపు నెగిటివ్ నెంబర్స్ ఇంటీజర్స్ -1, -2, -3 అవుతాయి. ఈ పెరిగే వైపు +1, +2 అవుతాయి. సో ఈ విధంగా ui అనేటువంటి వాల్యూస్ మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇక లాస్ట్ కాలంలో fi ఇంటూ ui. యాక్చువల్లీ fi అంటే ఈ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేదే మనకి fi. ఇవన్నీ ఫ్రీక్వెన్సీ. ఈ f వాల్యూని ఈ u వాల్యూతో మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. ఈ ప్రోడక్ట్ లో మొదటి 3 వాల్యూస్ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. సో 6 3s కాబట్టి ఇక్కడ మైనస్ లో 18. నెక్స్ట్ 11 ఇంటూ 2
సో 11 2s are 22. నెక్స్ట్ ఇక్కడ 21 into 1. సో 21 1s are ఇది 21. నెక్స్ట్ మనకి 0 బికాస్ 0 into 23 మనకి ఆల్వేస్ 0. ఇక 14 into 1. సో 14 1s are 14. నెక్స్ట్ 5 into 2. 5 2s are మనకి 10. సో ఈ విధంగా మనకి FI UI వాల్యూస్ అనేవి వచ్చాయి. వీటిలో రెండిటి యొక్క టోటల్ మనకి అవసరం అవుతుంది. సో ఏ రెండిటి టోటల్ మనం తీసుకోవాలి అన్నప్పుడు ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ మనకి సిగ్మా FI అయితే FU యొక్క టోటల్స్ FU వాల్యూస్ అన్నిటి యొక్క టోటల్ మనకి సిగ్మా FI ఇంటూ UI అవుతుంది. ఒకసారి ఈ టోటల్ మనం చూద్దాం. ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చినట్లుగానే ఈ టోటల్ చూస్తే 6 + 11 మనకి 17 ప్లస్ 21 అంటే టోటల్గా 38 ప్లస్ 23 అంటే 61. నెక్స్ట్ ఇది 75 ప్లస్ 5 80. టోటల్లీ సిగ్మా F వాల్యూ ఇక్కడ ప్రాబ్లంలో మనకి 80 వచ్చింది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అక్కడ 80 ఉన్నారు. సిగ్మా FU క్యాలిక్యులేట్ చేయాలంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కనుక ముందుగా ఈ సబ్ టోటల్స్ అంటే ఈ మూడు కూడా నెగిటివ్ నెంబర్స్, ఈ రెండు పాజిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ యొక్క టోటల్ 22 18 అండ్ 21 టోటల్లీ మనకి 61 వచ్చింది. అంటే -61 వస్తే ప్లస్లో 24 రావడం గమనించవచ్చు. 14 + 10 24. సో -61 + 24 ఈ రెండింటి యొక్క రిజల్ట్లో అల్టిమేట్ గా మనకి మైనస్ మిగిలింది. సో ఈ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి -37 అనేది వచ్చింది. సో సిగ్మా FU వాల్యూ మనకి -37. సో ఈ వాల్యూస్ అన్ని ఏ సిగ్మా FUI సిగ్మా FI అండ్ H ఈ వాల్యూస్ సహాయంతో మనం మీన్ కనుక్కోవచ్చు. కాబట్టి మరి నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ లో మనం మీన్ అని రాసుకుంటే ఈ మీన్ కూడా ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి మెథడ్ నేమ్ ని ఇప్పుడు మెన్షన్ చేద్దాం. సో ఇట్ ఈస్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ కనుక్కోవడానికి మనకు అవసరమైనటువంటి వాల్యూస్ రాసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజ్యూమ్డ్ మీన్ ఏ ఇట్ ఈస్ 40. చూడండి ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకున్నది 40. ఇక సిగ్మా FI UI. సో సిగ్మా FI ఇంటూ UI వాల్యూ మనకి ఎంత వచ్చింది -37. నెక్స్ట్ టోటల్ ఫ్రీక్వెన్సీ సిగ్మా FI. సిగ్మా FI యొక్క వాల్యూ మనకి 80 వచ్చింది. నెక్స్ట్ హెచ్ అనేది ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇది 10 అని మనకు తెలుసు. అన్ని క్లాసెస్ కి కూడా సేమ్ 10 ఉంది. అదే ఇక్కడ కూడా రాస్తాం. ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ యొక్క ఫార్ములా మీన్ ఈజ్ డినోటెడ్ బై x బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FI ఇంటూ UI బై సిగ్మా FI ఇంటూ H. సో ఈ ఫార్ములా ద్వారా మనం మీన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లేస్ లో చూడండి ఏ అంటే 40. సో 40 ప్లస్ సిగ్మా FI UI అంటే ఆల్రెడీ ఎంత వచ్చింది మనకి -37. సో -37 బై సిగ్మా FI వాల్యూ 80. సో బై 80 ఇంటూ హెచ్ అంటే మనకి 10. యాక్చువల్లీ 10 80లో 8 టైమ్స్ అంటే ఈ 0 0 క్యాన్సిల్ చేయవచ్చు. సో రిమైనింగ్ మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ 40 మైనస్ బికాస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 37 వన్స్ న్యూమరేటర్ 37 ఉంటే బైలో జస్ట్ 8 ఉంది. సో మనం 37ని 8తో డివైడ్ చేసి దాని అప్రాక్సిమేట్ వాల్యూ మనం రాయవచ్చు. సో 4 8s are 32. ఇక్కడ 5 మిగిలింది పాయింట్. 50లో 6 8s are 48. ఇక్కడ 2 మిగిలింది 20. 2 8s are 16. ఇక్కడ 4 రిమైండర్ ఉంది. 40లో 5 8s are 40. అంటే టోటల్ గా మనకి ఎంత వచ్చింది 4.625. అంటే అబ్జర్వ్ చేయండి 40లోంచి మరి 4.625 మనం చేసేస్తే 40లోంచి 4.625 ఇది మైనస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి 10లోంచి 5 5 ఇవన్నీ 9s కాబట్టి ఇది 7 ఇది 3 ఇక్కడ 5 నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి 3 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 35.375 వచ్చింది. లేదా దీన్ని అప్రాక్సిమేట్ గా సరిచేస్తే 35.38 ఇయర్స్ అని కూడా చెప్పవచ్చు. చూడండి 375 అంటే మనం ఇలా 2 డిజిట్స్ కి సవరించి రాస్తే అది ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ టు 38 ఇయర్స్. సో మనకి కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ద టూ మెజర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మోడ్ వాల్యూ 36.81 వస్తే మీన్ వాల్యూ 35.38 వచ్చింది. మరి రెండు కంపేర్ చేస్తే ఏది దేన్ని సూచిస్తుంది? మోడ్ అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ ద పేషెంట్స్ కలిగి ఉన్న ఏజ్ అయితే మీన్ అనేది ఆన్ అండ్ యావరేజ్ ఈచ్ పేషెంట్ కి ఉన్నటువంటి ఏజ్ అని మనం చెప్పవచ్చు. సో ఈ రెండు వాల్యూస్ ని ఒకసారి మనం కంపేర్ చేసి రాసుకుంటే సో కంపారిజన్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఆఫ్ ద ఏజ్ 36.8 ఇయర్స్ అయితే వైల్ ఆన్ అండ్ యావరేజ్
ద ఏజ్ ఆఫ్ ఏ పేషెంట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఈజ్ అని చెప్పి ఇప్పుడు మనకు వచ్చినటువంటి 35.38 ఇయర్స్ని వేయవచ్చు. అంటే చూడండి ఇక్కడ ఒక డిజిట్లో మనం సింప్లిఫై చేసిన 36.8 ఆల్మోస్ట్ ఉంది ఇది. సో 36.8 ఇయర్స్కి మోడ్ వస్తే 35.38 ఇయర్స్ చొప్పున మనకి మీన్ వచ్చింది. మీన్ అనేది యావరేజ్ ఏజ్ ఆఫ్ పేషెంట్ సూచిస్తుంది. మోడ్ అనేది మాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కలిగి ఉన్న ఏజ్ ని సూచిస్తుంది. ఈ విధంగా కంపారిజన్ కి తగ్గట్టుగా ఇంటర్ప్రిటేషన్ మనం రాయడం జరిగింది. దీంతో మనకి ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ పూర్తి చేస్తాం. సో ఈ నెక్స్ట్ ప్రాబ్లం ని ఇప్పుడు మనం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 2 ఇప్పుడు చూద్దాం. The following data gives the information on the observed lifetimes in hours of 225 electrical components. The table is given here. Determine the model lifetimes of the components. సో ఇక్కడ కొన్ని ఎలక్ట్రిక్ పరికరాల యొక్క లైఫ్ టైమ్స్ అవర్స్ లో ఎంత ఉంటాయో ఇవ్వబడింది. ఈ డేటాకి మనం ఏం కనుక్కోవాలి అంటే ఇక్కడ మోడల్ లైఫ్ టైమ్స్ అంటే ఈ డేటా యొక్క మోడ్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ముందుగా మనం ప్రాబ్లంలో ఉన్న మోడ్ కనుక్కోవడం కోసం ఏం చేద్దాం, ఇక్కడ ఈ టేబుల్ ని వెర్టికల్ గా మనం తీసుకుందాం. లైఫ్ టైమ్స్ అండ్ ఫ్రీక్వెన్సీ అనే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ నిలువుగా రాస్తున్నాం. సో మనకి మోడ్ క్యాలిక్యులేషన్ కి అయితే ఈ ఎక్స్ట్రా ఏ ఎడిషనల్ కాలం మనకు అవసరం లేదు కాబట్టి ఇందులో మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ ప్రాబ్లంలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదో మనం అబ్జర్వ్ చేస్తాం. దాన్నే మనం F1 అనుకుంటాం, తెలిసిందే. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టోటల్ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 61 కాబట్టి దీన్నే మనం ఇక్కడ F1 గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ క్లాస్నే టోటల్లీ మోడల్ క్లాస్ కూడా అంటాం. ఇది ఎప్పుడైతే F1 అన్నామో దాని ప్రిసీడింగ్ క్లాస్ దానికంటే తక్కువ ఉన్న క్లాస్ ఫ్రీక్వెన్సీ F0 అని, దాని యొక్క నెక్స్ట్ అంటే సక్సీడింగ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F2 అని అంటామని తెలిసిందే. సో ముందుగా మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్న వాటిలో ఏది మోడల్ క్లాసు ఏది మాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేవి మనం రాసుకోవాల్సి ఉంది. సో దానికోసం ముందుగా మాక్సిమం ఫ్రీక్వెన్సీ 61. సో ద మోడల్ క్లాస్ ఈజ్, ఇక్కడ మోడల్ క్లాస్ ఏదవుతుంది, సో ఆన్సర్ మనకి అంటే ఇక్కడ మోడల్ క్లాస్ కి 60 to 80. అంటే ఈ రాబోయేటువంటి మోడల్ లైఫ్ టైం కూడా 60 అవర్స్ కి 80 అవర్స్ కి మిడిల్లో ఎక్కడో చోట మనకు వస్తుందని అర్థం. ఇప్పుడు మోడల్ క్లాస్ డిసైడ్ చేసిన తర్వాత మనం మొత్తం 5 వాల్యూస్ రాయాల్సి ఉంటుంది. ఈ 3 ఫ్రీక్వెన్సీలతో పాటు దీని యొక్క లోయర్ బౌండరీ ఎల్ అంటే చూడండి, ఈ రెండు సేమ్ కాబట్టి ఎల్ 60 అవుతుంది. అలాగే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ హెచ్, మోడల్ క్లాస్ ఇంటర్వెల్ చూసుకున్నా మనకి 60కి 80కి అంటే రెండు వరుస క్లాసెస్ మధ్య గ్యాప్ 20 అవుతుంది. సో అవే వాల్యూస్ ని ఇక్కడ మనం వరుసగా రాసుకుందాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో దీని యొక్క లోయర్ బౌండరీ ఎంత అంటే ప్రాబ్లంలో మనకి 60 అని తెలుసు. సో ఎల్ వాల్యూ 60. ఇక నెక్స్ట్ వాల్యూ మనకి ఎల్ తర్వాత ప్రాబ్లంలో కావాల్సింది ఏమిటి అంటే మనకున్న ఫ్రీక్వెన్సీలు F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. చూడండి ఈ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది మనకి టోటల్ గా 61. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ మనకి 61 అవుతుంది. నెక్స్ట్ F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. F0 ఆల్రెడీ ఎంత రాసాం, ఇక్కడ ఉన్నటువంటి 52 కాబట్టి దీని వాల్యూ మనకి 52 అయింది. నెక్స్ట్ వాల్యూ F2 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. అంటే చూడండి F1 తర్వాత ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఇది 38కి ఈక్వల్ కనుక F2 వాల్యూ 38. ఇక ఫైనల్ గా మనం రాసేది ఉన్నటువంటి హెచ్, హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ అంటే 60 to 80, నెక్స్ట్ క్లాస్ 80లో స్టార్ట్ అయింది కాబట్టి దీని యొక్క హైట్ ఆర్ సైజ్ ఏ విధంగా కనుక్కుంటాం, 80 - 60 టోటల్లీ ఇట్ ఈస్ 20. అంటే ఒక రకంగా ఈ 2 సక్సెసివ్ క్లాసెస్ తీసుకుని ఈ క్లాస్ స్టార్టింగ్ పాయింట్ నెక్స్ట్ క్లాస్ స్టార్టింగ్ పాయింట్ మధ్య డిఫరెన్స్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఆల్ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ 5 వాల్యూస్ సాయంతో ఇప్పుడు మనం మోడ్ ఫార్ములాని రాసి దాని ఆధారంగా ప్రాబ్లమ్ ని పూర్తి చేస్తాం. సో దాని ప్రకారం ఇప్పుడు మనం మోడ్ ఫార్ములాని ఒకసారి ఈ విధంగా రాసినట్లయితే, సో ఇక్కడ మోడ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు, సో మోడ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ప్రకారం, సో ఇక్కడ మోడ్ ని మనం ఎల్ అనేటువంటి దాంతో సూచించము. సో ఇక్కడ మోడ్ ని జనరల్ గా జెడ్ తో రిప్రజెంట్ చేస్తాం. మోడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 - F0 బై 2F1 - F0 - F2 ఇంటూ హెచ్ అని చెప్పి రాస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎల్ ఎంత, F1 F0 F2 అండ్ హెచ్ అనేవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ముందుగా ఎల్ ప్లస్ అంటే 60 ప్లస్ F1 - F0 అంటే చూడండి 61 52 ఉన్నాయి. సో ఇక్కడ న్యూమరేటర్ 61 - 52 బై
2f1 అంటే 2 into 61 మైనస్ f0 మైనస్ f2 అంటే ఇక్కడ ఎంత 38 ఇంటూ హెచ్. సో హెచ్ వాల్యూ ఈ ప్రాబ్లంలో మనకి 20. సో ఇది మనం సింప్లిఫై చేయాలి. సో 60 ప్లస్ ఇక్కడ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 61 మైనస్ 52 అంటే 61లో 52 మైనస్ చేస్తే మనకి 9 బై 261 ఆర్ 122. ఈ రెండు మైనస్ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 52 38 కలిపితే మనకు వచ్చేది టోటల్లీ 90 ఇంటూ 20. సో ఇంకా కూడా మనం సింప్లిఫై చేయాల్సి ఉంది డినామినేటర్ని. సో 60 ప్లస్ ఇక్కడ 9 బై 122లో 90 తీస్తే మనకు వచ్చేది 32 ఇంటూ 20. సో ఇప్పుడు ఇందులో క్యాన్సిలేషన్ అబ్జర్వ్ చేయండి. 9 32 క్యాన్సిల్ కావు, కానీ 20 అండ్ 32 ఫోర్త్ టేబుల్ అట్లీస్ట్ మనకి HCF గా క్యాన్సిల్ అవుతుంది. మనకి 8 4s are 32 అయితే 5 4s are 20. అంటే ఇక్కడ ఏం మిగిలింది ఇంకా మోడ్లో 60 ప్లస్. సో 9 5s are 45. సో ఇక్కడ 45 బై 8. మరి 45ని మనం 8తో ఒకసారి రఫ్గా డివైడ్ చేస్తే మనకి 5 8s are 40 అని తెలుసు. ఇక్కడ 5 రిమైండర్ ఉంది. 0.50లో 6 8s are 48, ఇక్కడ 2 రిమైండర్. 20లో 2 8s are 16, ఇక్కడ 4 రిమైండర్. ఫైనల్లీ 5 8s are 40. అంటే ఇది కంప్లీట్ గా ఒక టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది కనుక 60 ప్లస్ 5.625. సో ఎనీహౌ టోటల్లీ మోడ్ ఈక్వల్ టు మోడల్ లైఫ్ టైం ఎంత అంటే 65.625 అవర్స్ అని మనం మెన్షన్ చేయవచ్చు. అంటే టోటల్ గా మనం కనుక్కున్నటువంటి మోడ్ ఈ ప్రాబ్లం అడిగింది మోడల్ లైఫ్ టైం కాబట్టి అవర్స్ లో 60కి 80కి వచ్చే ఒక మిడిల్ వాల్యూ 65.625 అవర్స్ గా మనం డిసైడ్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 2. ఇక ఈ వీడియోలో చెప్పదలుచుకున్న చివరి ప్రాబ్లం నెంబర్ 3ని ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. The following data gives the distribution of total monthly household expenditure of 200 families of a village. Find the model monthly expenditure of the families. Also find the mean monthly expenditure. So the table is given here. So ఇచ్చిన టేబుల్ నుంచి ఎక్స్పెండిచరు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే వాళ్ళ ఖర్చు అంటే నెలవారీ ఖర్చు అది పెట్టేటువంటి ఫ్యామిలీస్ సంఖ్య ఇవ్వబడింది. ముందుగా మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ అంటే చూడండి ఇక్కడ మనం మోడ్ కనుక్కోవాలి, దీంతో పాటు ఆ తర్వాత మెయిన్ కూడా కనుక్కోమని ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రాబ్లం మనం ముందుగా మోడ్ పూర్తి చేశాక నెక్స్ట్ ఒక స్లైడ్ లో విడిగా మెయిన్ పూర్తి చేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. సో మోడ్ కి మనకి ఏ ఎక్స్ట్రా కాలమ్స్ అవసరం లేదు కాబట్టి ఇంతకుముందు ప్రాబ్లం లాగానే మోడ్ కనుక్కోవడానికి వీలుగా మనకి వీటిలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో మనం గుర్తిద్దాం. సో ఇక్కడ చూడండి ఈ ఉన్న నెంబర్స్ అన్నిటిలోకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది అంటే 40 అని మనకి తెలుసు. సో దాన్నే మనం మోడల్ క్లాస్ అంటామని తెలుసు. అలాగే ఈ 40ని F1 గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ప్రీవియస్ ఫ్రీక్వెన్సీ F0 అవుతుంది, సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ F2 అవుతుంది, ఎందుకంటే ఇవి అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి. సో ఇదే విషయాన్ని ముందు మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. అంటే మనం ఏది మెన్షన్ చేయాలి ఇప్పుడు ఇందులో ఏదైతే మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో ఆ విషయాన్ని ముందుగా మనం మెన్షన్ చేద్దాం. సో హియర్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 40. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో పెద్ద ఫ్రీక్వెన్సీ ఏది అంటే 40 అని మనకు తెలుసు. ఈ మాక్సిమం ఫ్రీక్వెన్సీని బట్టి మోడల్ క్లాస్ ఏది అనేది ముందుగా మనం రాస్తాం. సో ద మోడల్ క్లాస్ ఏదవుతుంది 1500 to 2000 అనేది మనకి మోడల్ క్లాస్ అవుతుంది. సో 1500 to 2000 అనేది మనకి మోడల్ క్లాస్. ఇది ఎప్పుడైతే మోడల్ క్లాస్ అయిందో దీని నుంచి మనం ఈ 3 వాల్యూసే కాకుండా ఎల్ అంటే మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ హెచ్ ఈ వాల్యూస్ ని మనం రాసుకుంటామని తెలిసిందే కాబట్టి దీని తర్వాత మనం రాయాల్సినటువంటి టాపిక్ ఏమిటి ఎల్ లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. ఎల్ అంటే ఈ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ. సో ఇక్కడ లోయర్ బౌండరీ దేనికి సమానం మనకి 1500 లేదా 1500. బికాస్ ఇక్కడ 1500 తో స్టార్ట్ అవడమే కాకుండా ఎండింగ్ కూడా ఇక్కడ 1500 ఉంది బిఫోర్ క్లాస్ కి. సో ఇట్ ఈస్ ఎల్. నెక్స్ట్ ఏముంది మనకి F1. సో F1 అంటే ఏమిటనేది ముందు మెన్షన్ చేద్దాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే ఇక్కడ F1 వాల్యూ ఎంతో మనం ఆల్రెడీ చూసాం ప్రాబ్లంలో, ఇట్ ఈస్ జస్ట్ 40. నెక్స్ట్ ఉండేటువంటి వాల్యూ F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. దాని ప్రకారం చూడండి F0 అంటే ఇక్కడ ప్రాబ్లంలో 24. సో దీని వాల్యూ కూడా మనం 24 కి ఈక్వల్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఉండేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ F2. సో F2 అంటే ఇప్పుడు ప్రాబ్లంలో మనకి 33.
సో దాన్నే ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఇక నెక్స్ట్ ఉన్నటువంటి వాల్యూ మనకి హెచ్, హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్. సో ఇప్పుడు ఈ మోడల్ క్లాస్ యొక్క హైట్ అంటే ఆ క్లాస్ 1500తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ క్లాస్ 2000తో మనకి స్టార్ట్ అయింది. సో 2000 మైనస్ 1500 చేస్తే మనకు వచ్చేటువంటి 500 అనేది ఇక్కడ హెచ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆల్ వాల్యూస్తో మనం మోడ్ని కనుక్కుంటాం. మోడ్ ఫార్ములా మనకి ఎల్ ప్లస్ ఎఫ్1 మైనస్ ఎఫ్0 బై 2 ఇంటూ ఎఫ్1 మైనస్ ఎఫ్0 మైనస్ ఎఫ్2 ఇంటూ హెచ్. సో ఈ ఫార్ములా సహాయంతో మోడ్ క్యాల్కులేట్ చేస్తాం కనుక ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ అంటే మనకి 1500. సో 1500 ప్లస్ ఎఫ్1 మైనస్ ఎఫ్0. సో 40లో నుంచి 24 మైనస్ చేయాలి. సో 40 మైనస్ 24 బై 2f1 అంటే 2 ఇంటూ 40. చూడండి మైనస్ ఎఫ్0 మైనస్ ఎఫ్2 అంటే మైనస్ 24 మైనస్ 33 ఉన్నాయి. సో మైనస్ 24 మైనస్ 33 బై ఇంటూ హెచ్ అంటే మనకి 500 వచ్చింది. ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. సో ఇప్పుడు మరింత సింప్లిఫై చేస్తే దీన్ని 1500 ప్లస్ న్యూమరేటర్ చూడండి 40లో 24 మైనస్ చేస్తే మనకు వచ్చేది 16. 2 ఇంటూ 40 80. ఈ రెండు యాడ్ చేస్తే 24 33 మైనస్ లో ఉన్నాయి కనుక మనకి 57 వచ్చింది. సో మైనస్ 57 ఇంటూ 500. ఇక నెక్స్ట్ స్టెప్ లో ఈ డినామినేటర్ ని కూడా మరింత సింప్లిఫై చేస్తే 1500 ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ లో చూడండి 16 ఇంటూ 500 ఉంది. డినామినేటర్ మనం అబ్జర్వ్ చేస్తే 80 మైనస్ 57 ఉంది. 80లో 57 తీస్తే 23. ఇది ఎలాగో ఇక్కడ క్యాన్సిల్ కాదు కాబట్టి న్యూమరేటర్ ని మల్టిప్లై చేసేస్తే 16 5s are 80 కనుక న్యూమరేటర్ మనకి 8000 వచ్చింది బై 23. సో ఈ 8000 బై 23 అనే దాన్ని మనం ఒకసారి రఫ్ గా డివిజన్ చేసి క్యాల్కులేట్ చేస్తే ఫస్ట్ 80లో మనకి 23 3 టైమ్స్ ఎందుకంటే 4 టైమ్స్ దాటిపోతుంది. సో 11 ఉంది. 110లో 5 టైమ్స్ క్రాస్ అవుతుంది కనుక 4 టైమ్స్ మనం చూడట్టు 92. సో ఇక్కడ 18 వచ్చింది. నెక్స్ట్ 180 ఉంది. 180లో మరొకసారి 23 అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనకి 8 టైమ్స్ కూడా దాటిపోతుంది కనుక ఆల్మోస్ట్ 7 టైమ్స్. మనకి 7 టైమ్స్ అంటే 161. టోటల్గా అయితే 19 మిగిలింది. సో డెసిమల్ పెట్టాం. ఇప్పుడు 190లో టోటల్గా 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 184. సో 6 మిగిలి 60 అవుతుంది. సో 2 టైమ్స్. ఈ విధంగా మనకి ఎండ్ అవునప్పటికీ సుమారు వాల్యూ మనం ఎంత రాయొచ్చు 1500 ప్లస్ 347.82. సో టోటల్గా ఈ రెండు యాడ్ చేస్తే 1847.82 అని వచ్చింది. ఇది మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ప్రాబ్లంలో అడిగింది ముందు మనకి మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ కాబట్టి దాని వాల్యూ 1847.82 రూపీస్ గా మనం మెన్షన్ చేయవచ్చు. అదే ఫైనల్ కన్క్లూజన్ గా రాస్తాం. సో ఇక్కడ రూపీస్ 1847.82 అనేది దీనికి మనకి సూటబుల్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇదే ప్రాబ్లం కి మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్ కూడా అడిగాడు కాబట్టి ఇక్కడ కాకుండా మళ్ళీ నెక్స్ట్ వచ్చే స్క్రీన్ లో మనకి ఇదే టేబుల్ ని తీసుకుని దానికి అడిషనల్ కాలమ్స్ తో మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్ కూడా ఇప్పుడు మనం పూర్తి చేద్దాం. సో ఇదే ప్రాబ్లం నెంబర్ 3లో ఇంతకుముందు మనం మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ కనుక్కున్నాం. ఇప్పుడు మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్ దీన్ని కనుక్కోవడం కోసం సేమ్ టేబుల్ ని మళ్ళీ తీసుకుందాం. ఈ సేమ్ టేబుల్లో మనకి అడిషనల్ కాలమ్స్ అవసరం అవుతాయి. బికాజ్ ఇది ఎక్స్పెండిచర్ అంటే క్లాసెస్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే మనకి ఫ్రీక్వెన్సీస్ ఇవ్వబడ్డాయి కనుక స్టెప్ డివియేషన్ మెథడ్ లో ఇక్కడ బిగ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి స్టెప్ డివియేషన్ మెథడ్ చేయడానికి వీలుగా మనం నెక్స్ట్ యొక్క 3 కాలమ్స్ ని మనం యాడ్ చేసుకున్నట్లయితే సో దాని ప్రకారం ఇదే టేబుల్ ని మళ్ళీ మనం రివర్స్ గా రాసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్పెండిచర్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ తో పాటు మరొక 3 అడిషనల్ కాలమ్స్ యాడ్ చేసే విధంగా మనం పూర్తి చేస్తాం. సో మీన్ కనుక్కోవడానికి అవసరమయ్యే అడిషనల్ కాలమ్స్ ఏంటి అంటే మనకి ఒకటి క్లాస్ మార్క్స్. సో ఫస్ట్ ఎవ్రీ క్లాస్ కి మిడిల్ పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ వాటి నుంచి ui వాల్యూ అంటే x మైనస్ ఏ బై హెచ్ అవుతుంది. ఇక లాస్ట్ కాలంలో fi ఇంటూ ui ఇవి క్యాల్కులేట్ చేయాలని మనం గత వీడియోస్ ద్వారా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇవి వరుసగా రాయడానికి వీలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ మార్క్ అంటే చూడండి లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. అంటే ఉదాహరణకి ఫస్ట్ క్లాస్ మార్క్ కావాలంటే మనం రఫ్ గా చేయాల్సిన క్యాల్కులేషన్ 1000 ప్లస్ 1500 బై 2 ఇది మనం చేయాల్సి ఉంటుందని తెలుసు. మరి ఇక్కడ 1000 ప్లస్ 1500 అంటే 2500 బై 2.
సో ఈ బై 2 మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది టోటల్గా 1250. అంటే ఈ 500 గ్యాప్లో మిడిల్ మనకి 1250 వస్తుంది. దీన్నే ఇక్కడ మనం ముందుగా రాసుకుంటాం. సో దాని ఇక్కడ 1250ని ఈ పార్ట్లో మనం ముందుగా తీసుకుందాం. సో 1250ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవడానికి వీలుగా ఇక్కడ మనం వరుసగా రాసుకుందాం. సో ఫస్ట్ క్లాస్ మార్క్ ని మనం యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. సో ఫస్ట్ క్లాస్ మార్క్ లో మనకి 1250 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ మార్క్స్ రాసేటప్పుడు ఇదే విధంగా ప్రతిదీ చేయకుండా ఇక్కడ గ్యాప్ మనం అబ్జర్వ్ చేస్తే 500 గ్యాప్ ఈ విధంగా వెళ్ళినప్పుడు మనం వీటిని కూడా 500 యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో 1250కి 5 యాడ్ చేస్తే మనకు వచ్చేది 1750. నెక్స్ట్ మరొక 5 యాడ్ చేస్తే 2250. నెక్స్ట్ 2750. ఎందుకంటే చూడండి ఇక్కడ 500 నెక్స్ట్ 1000 ఉన్నప్పుడు 750 వస్తుంది. 1000 to 500 మధ్యలో ఉన్నప్పుడు 250 వస్తుంది. అలాగే 3000 ఉంది కనుక ఇక్కడ మళ్ళీ 3250. నెక్స్ట్ 3750 ప్లస్ 5 యాడ్ చేస్తే 4250. నెక్స్ట్ 4750. ఈ విధంగా మనం క్లాస్ మార్క్స్ రాసుకోగలుగుతాం. వీటిలో ఏదైనా ఒక క్లాస్ మార్క్ ని యాజ్యూమ్డ్ మీన్ గా సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్లీ మిడిల్ పొజిషన్ లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం కనుక ఈ రెండిట్లోకి సపోజ్ ఇది మిడిల్ పొజిషన్ లో ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంది కనుక దీన్ని ఏ అనుకుంటే ఏకి ఎదురుగా ఆపోజిట్ యూ వాల్యూ 0 అవుతుంది. తగ్గే వైపుగా మనకి నెగిటివ్ నెంబర్స్ వేయాలి. సో -1, -2, -3, -4 అవుతాయి. ఈ పెరిగే వైపు ప్లస్ నెంబర్స్ వేస్తాం. ఇక లాస్ట్ కాలం మనకి ఎఫ్ ని యూని మల్టిప్లై చేస్తాం. సో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేది ఫ్రీక్వెన్సీ, ఇది ఎఫ్ఐ అని మనకు తెలుసు. సో ఈ సెకండ్ అండ్ ఫోర్త్ కాలమ్స్ మల్టిప్లై చేయాలి. ఈ 4 కూడా మనకి నెగిటివ్ నెంబర్స్ కాబట్టి మైనస్ వాల్యూస్ రాసుకున్నాం. సో 24 4s are 96. సో 24 into 4 96. 40 into 3. సో 40 into 3 మనకి 120. నెక్స్ట్ 33 into 2 66. 28 into 1 it is 28. 30 into 0. సో ఇక్కడ ప్రోడక్ట్ 0 అవుతుంది. నెక్స్ట్ 22 1s are 22. 16 into 2. సో 16 2s are 32. 7 into 3 మనకి 21. సో ఈ విధంగా మనం టేబుల్ ని ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్లాస్ మార్క్ ఏ విధంగా కనుక్కున్నామో ఇంతకు ముందు రఫ్ గా చూపించిన దాన్ని ఇప్పుడు మనం అరేంజ్ చేద్దాం. ఇప్పుడు ఇంకా ప్రాబ్లం లో మనకి నెక్స్ట్ రాయాల్సినటువంటి పార్ట్ లోకి వస్తే ఇక్కడ ఈ 4 కూడా నెగిటివ్ నెంబర్స్ కాబట్టి ఈ సబ్ టోటల్ కావాలి. ఈ 3 పాజిటివ్ నెంబర్స్ కాబట్టి ఈ సబ్ టోటల్ కూడా మనకు కావాలి. అదేవిధంగా ఇక్కడ రెండు టోటల్స్ మనకు అవసరం. ఇది సిగ్మా ఎఫ్ఐ అంటాం కాబట్టి ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ మనం చేద్దాం. ఆల్రెడీ ప్రాబ్లంలో 200 ఫ్యామిలీస్ అని ఇవ్వబడింది. అయినప్పటికీ మనం ఇక్కడ వెరిఫై చేస్తే ఈ టోటల్ 200 వచ్చిందో లేదో తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి. 7 + 8 15, 17, 23 + 7 30. సో ఇక్కడ 0, 3 క్యారీ ఫార్వర్డ్, 4 6 9 11 14 18 and 20. అంటే సిగ్మా ఎఫ్ అనే వాల్యూ 200 కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు నెగిటివ్ అండ్ పాజిటివ్ టోటల్స్ కావాలి. సో వీటిని ఒకసారి ఎడిషన్ చేస్తే చూడండి. 6 + 6 12, 12 + 8 20. అంటే ఈ మైనస్లో చివరి 1s ప్లేస్ 0 వచ్చింది 20. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 9 21. సో ఇక్కడ 2 ఉంది, మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ 2 + 1 3. అంటే టోటల్ గా 310 అనేది నెగిటివ్ నెంబర్ వస్తే పాజిటివ్ లో చూడండి ఇక్కడ 1s ప్లేస్ 5 ఇది 7. అంటే ప్లస్ లో మనకు వచ్చిందంతా 75 మైనస్ 310 ప్లస్ 75 ఈ రెండు మనం చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సిగ్మా ఎఫ్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కువ మైనస్ వచ్చింది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి 1s ప్లేస్ 10 లోంచి 5 మనకి 5. నెక్స్ట్ ఇక్కడ 1 అంటే 0 ఉంటుంది. 10 లోంచి 7 అంటే ఇక్కడ 3 అవుతుంది బారోయింగ్ లో. నెక్స్ట్ మనకి అక్కడ 2 మిగులుతుంది కనుక -235 అనేది సిగ్మా ఎఫ్యూ వాల్యూ. సో మనం మీన్ కనుక్కుంటున్నాం. మీన్ కోసం మనం వాడేటువంటి మెథడ్ ఏంటో అని కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేద్దాం. మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మనకి మొత్తం 4 వాల్యూస్ తో పని ఉంటుంది. ఆ 4 వాల్యూస్ కూడా ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి యాజ్యూమ్డ్ మీన్ 3250. నెక్స్ట్ మనకి ఫార్ములాలో వచ్చేవి రెండు సిగ్మా వాల్యూస్. సిగ్మా ఎఫ్ఐ యుఐ వి గాట్ -235. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ 200 అండ్ హెచ్. సో
సో హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిటి యొక్క గ్యాప్ మనకి 500 ఉంది. అది ఈచ్ క్లాస్కి ఒకటే. సో ఇప్పుడు మీన్ ఫార్ములాని మనం మెన్షన్ చేద్దాం. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ అంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఇవన్నీ కూడా ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అంటే 3250 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే అబ్జర్వ్ చేయండి -235 వచ్చింది. సో -235 బై సిగ్మా ఎఫ్ఐ అంటే 200 ఇంటూ హెచ్ అంటే మనకి 500. ఒక రకంగా ఇక్కడ బైలో ఉన్న 200 ఇంటూలో 500లో జీరోస్ క్యాన్సిల్ చేస్తే 3250 మైనస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ 235 ఇంటూ 5 ఉంది. ఇక్కడ మనకి జీరోస్ క్యాన్సిల్ చేయగా ఇంకా రిమైనింగ్ 5తో ఉంది కనుక 5తో మల్టిప్లై చేద్దాం. 5 5 జార్ 25, 5 3 జార్ 15 ప్లస్ 2 17, 10 ప్లస్ 1 11 అంటే 1175 బై 2 అని వచ్చింది. సో ఆ క్యాలిక్యులేషన్ కూడా మనం పూర్తి చేస్తే 2 టేబుల్తో దీన్ని డివైడ్ చేస్తే 5 2s నెక్స్ట్ 8 2s అండ్ 7 2s వచ్చి పాయింట్లో 5 వస్తుంది. సో మనకి 3250.0 587.5 ఈ సబ్ట్రాక్షన్ మనం పూర్తి చేస్తే బోరోయింగ్ ద్వారా ఇక్కడ 5 9 లోంచి 7 2 14 లోంచి 8 6 ఇక్కడ 11 లోంచి 5 6 ఇక్కడ 2 అంటే టోటల్లీ మనకి ఇది రూపీస్లో ఎక్స్పెండిచర్ 2662.5 అంటే ఈ 50 పైసెస్ అవుతాయి. సో 2662 రూపీస్ ఇక్కడ యావరేజ్ వచ్చినటువంటి మంత్లీ ఎక్స్పెండిచర్గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనం మంత్లీ యావరేజ్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసాం. సో మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్ అని చెప్పి రూపీస్ 2662.50గా మనం మెన్షన్ చేయవచ్చు. సో దీంతో మనకి ఈ ఎక్సైజ్ పార్ట్ 1లో చెప్పగలిగినటువంటి 3 ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో ఫినిష్ చేసాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ పార్ట్ వీడియోలో మనం పూర్తి చేస్తాం. So see the video description for previous chapters and topics details and links. So video కింద description లో మీకు ఇంతకు ముందు చేసిన అనేక చాప్టర్స్ యొక్క టాపిక్స్ లింక్స్ కనిపిస్తాయి. To get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. So see you later in the next video. Until then, bye.